మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు రాజమండ్రి జాంపేట వంతెన వద్ద ఘనంగా జరిగాయి. దేశ రక్షణ సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, 20 సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. అటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమని అన్నారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాది అని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా నిర్వహించారని అన్నారు. మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త రుణాలు, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాల కృషి వల్లనే నేడు దేశం ఈ విధంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ తీరును అందరూ గ్రహించాలని అన్నారు. సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ సేవకు ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని ప్రశంసించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, నల్లా వీర్రాజు, గట్టి నవతారకేష్, కాటం రవి, బత్తిన చంద్రబాబు, ఇజ్జరౌతు సత్యనారాయణ, యాళ్ల మాచరయ్య, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉద్యమంలో గాడించి తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారితో చిన్న వయసులోంచే రాజకీయాలు నేర్చుకున్న తల్లి ఇందిరాగాంధీ వర్ధంతి చేయాల. ఇందిరాగాంధీ గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమ్మ నీకు ఒక మసస్సుల వల్ల నీకు ఆడిగారం పేడాలి ఆడిగారం అని చెప్తే 30 తారీఖుని ఒరిస్సా మీటింగ్లో నా శివరత్నం మీద కూడా దేశ సేవకి అగ్గుతూ అవుతానని చెప్పి పేడాలు దారిపోతుంది. ఈరోజు భారతదేశంలోని 20 సూత్రాల పథకం పెట్టి కులాల వారిగా రుణాలు, రిక్షాలకి రిక్షాలు, ఆటోలకి ఆటోలు, కార్లు ఫస్ట్ గుంట పేదవాళ్ళ కోసం కనిపెట్టే వ్యక్తి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కాళీమాత ఆవిడ దగ్గర మనం ఎలా మాట్లాడగలం అని చెప్పి ఆయన ఒక ప్రెస్లో చెప్పాడు. ఆయన అలాంటి తల్లిని కన్నా భారతదేశంలో అని చెప్పు ఆవిడ ఆశయాలు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. భారతరత్న ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క 41వ వర్ధంతి కార్యక్రమం. ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు, ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జోహార్లు చెప్తూ, ఆమె 1917 నవంబర్ 19వ తారీఖున ప్రయాగరాజులో జన్మించారు. అలాగే 1984 31 అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కాల్పుల్లో చంపబడ్డారు. అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసైనా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను, ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ ఒక్కానించి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దారిపోవడం జరిగింది. అలాగే ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీటీ తీవ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు పోయటం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే
ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ దేశ రక్షణ కోసం కానీ, ఈ దేశ సమైక్యత కోసం కానీ ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ నెహ్రూ కుటుంబాలు మాత్రమే. కానీ ఈరోజు ఆ కుటుంబాలను ఏదో దేశ వ్యతిరేకులుగా చిత్రించాలని నిజమైన దేశ వ్యతిరేకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. ఉక్కు మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి. ఒక ఉక్కు మహిళగా ఈ దేశ సమైక్యతను కాపాడటం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప ఉక్కు మహిళ మన ఇందిరమ్మ. అలానే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం, గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమైక్యతను కాపాడగలదని చెప్పేసి ఈ రుజువులయ్యే. ఈ రోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి, ఒక గొప్ప వ్యక్తికి మంత్రి ఇస్తారంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తా ఉంది. దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తా ఉంది. అంటే ఈ దేశ సమగ్రతను, ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు. ఈ బీజేపీ ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తా ఉంది. కేవలం ఒక మతతత్వంతో ముందుకెళ్లి ఈ దేశ సమైక్యతను దెబ్బతీస్తా ఉంది. కేవలం గాంధీ కుటుంబం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.